హాయ్ అండి, నేను మీ లావణ్య బుద్ధవరపు. పర్సనాలిటీ, స్ట్రెంగ్త్ ఈ విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు విచక్షణ అనే ఒక విషయాన్ని మనం బాగా వినుంటాం కదా, విజ్డమ్. ఈ విచక్షణ గురించి మనం చూసాం అనుకోండి, దీంట్లో కొన్ని ఉంటాయి. అంటే ఒక పని మనం చేసేటప్పుడు అందరూ చేసేలాగా సాధారణంగా చేస్తున్నామా, లేదా కొంచెం కొత్తగా క్రియేటివ్గా ఏమైనా చేస్తున్నామా అనేది మనకి ఫస్ట్ తెలియాల్సిన విషయం. ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మార్కెట్ అంటే ఒక లక్ష్యం సాధించే దిశగా మనం వెళ్ళేటప్పుడు మార్కెట్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే కనుక మార్కెట్లో దానికి ఒక గుర్తింపు ఉండాలి. ఒక గుర్తింపు ఉండాలి అంటే ఏ పనినైనా చేయండి, కానీ దాన్ని కొత్తగా చేయండి అనేదే ఈరోజు మనకి ఎక్కువగా వినిపిస్తున్న నినాదం అనుకోవాలి. సో కొత్తగా చేయడం అనేటప్పటికీ కొత్తవి సృష్టించొద్దు, చేసే పనినే చేయండి, కానీ దాన్ని కొంచెం సులువుగా చేయడం, లేదా దాన్ని కొంచెం అందంగా చేయడం, దాన్ని కొంచెం క్వాలిటేటివ్గా చేయడం, ఇలాంటివన్నీ మీ ఆలోచనలు ఉపయోగించి మీరు చేస్తే కనుక, క్రియేటివిటీ తోటి చేస్తే కనుక అది మీకు మంచి దాని ప్రగతిని తీసుకొస్తుంది అని అనుకోవచ్చు. అలాగే మీకు ఒక క్యూరియాసిటీ. ఓకే, ఈ క్యూరియాసిటీ ఎందుకు అవసరము అంటే ఎప్పుడైనా సరే అంటే కొత్తది తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉండడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. చాలా విషయాల మీద అవగాహన మీరు తెచ్చుకోగలుగుతారు అన్నమాట. ఆ అవగాహన పెరిగే కొద్దీ మీకున్న నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో మీరు ఏ విషయం మీదైనా సరే సులువుగా సునాయాసంగా మాట్లాడగలుగుతారు. ఆ సునాయాసంగా అనర్గళంగా ఎప్పుడైతే మాట్లాడగలుగుతారో అవతల వాళ్ళు కూడా మీకు మంచి గుర్తింపునిస్తారు, రెస్పెక్ట్నిస్తారు. మీకు ఏదైనా విషయం తెలిసినప్పుడు మీకుండే గుర్తింపుకి, గౌరవానికి, విషయం తెలియనప్పుడు మీకుండే గౌరవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మనం మొదటి కాలం నుంచి కూడా ఎవరైతే బాగా చదువుకుని విద్యావంతులై ఉన్నారో, ఉన్నతాధికారులై ఉన్నారో, ఇలాంటి వాళ్ళు మనం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మన సొసైటీలో మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు కొంచెం మార్పులు వస్తున్నప్పటికీ కూడా విద్యకి ఎప్పుడూ కూడా అంటే విజ్ఞానం, విద్య, విజ్డమ్ ఇలాంటి వాటికి ఎప్పుడూ కూడా వాటికి తగ్గ గౌరవం బయట దొరుకుతూనే ఉంది. అలాగే జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవతల వాళ్ళని చూసి కానీ, అవతల వస్తువుని కానీ, విషయాన్ని కానీ చూసి ఇమ్మీడియట్గా ఒక కంక్లూజన్కి వచ్చేయవద్దు. అలాంటి జడ్జిమెంట్ ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడు మీకేమవుతుందంటే మీ అభిప్రాయాలని మీరు స్థిరంగా పెట్టేసుకుంటున్నారో అని అర్థం. చాలాసార్లు ఏంటంటే మనం చూసినట్టు ఉండదు, అవతల పక్క నిజం వేరేగా ఉంటుంది. చాలాసార్లు మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను మాట్లాడుకుంటూ నవ్వుతారు, నిజం వేరు సత్యం వేరు ఇలాంటివేవో మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నవ్వుతారు, కానీ అదే నిజం. నిజానికి అది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ, లేదా ఒక వస్తువుని చూసినప్పుడు కానీ, వస్తువు అందంగా ఉందనుకోండి, చాలా మంచి వస్తువు అనుకుంటాం, కానీ తీరా కొని ఇంటికి తెచ్చుకునేటప్పుడు రెండో రోజే పుసుమంటుంది అది. అలాగే వ్యక్తుల విషయంలో కూడా కొన్నిసార్లు వాళ్ళ కోపాన్ని చూసి లేదా వాళ్ళ మాటలు విని వాళ్ళ మీద ఒక అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటాం. నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కొన్నిసార్లు ఆ నెగిటివ్ ఒపీనియన్ని మనం క్రియేట్ చేసుకుని ఆ వ్యక్తితో మాట్లాడడం మానేసి దూరంగా ఉంటూ ఉండగా ఒకరోజు సడన్గా మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ వ్యక్తి చాలా మంచివాళ్ళు, వాళ్ళతో మాట్లాడడం వల్ల చాలా ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉపయోగం అంటే మనకి ఏ రకంగానైనా కావచ్చు, అది నెట్వర్క్లో కావచ్చు, లేకపోతే మనకి సంబంధించిన పనిలో కావచ్చు, లేకపోతే మనకి సంబంధించిన ఆనందకరమైన విషయాల్లో కావచ్చు, ఇలా ఎలాగైనా ఉపయోగం అయితే ఉండొచ్చు. కానీ మనం వాళ్ళని మన అభిప్రాయం వల్ల ఒక జడ్జిమెంట్ వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళకి దూరంగా పెట్టుకున్నాం. అలాగే కొంతమందిని చాలా మంచివాళ్ళు అని చూసిన వెంటనే వాళ్ళని నెత్తినెక్కించుకుంటాము. తీరా చూస్తే రెండో రోజో మూడో రోజో వాళ్ళు మన నెత్తి మీద టోపీ వేసి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అలా చూసిన వెంటనే మీరు కళ్ళతో చూసిన దాని మీద ఆధారపడి జడ్జిమెంట్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. విచక్షణలో ఇది ఇంకో పాయింట్. అలాగే మీరు ఏదైనా చేద్దాం అనుకున్నారనుకోండి, ముందు నేర్చుకోవాలి అనే తపన విపరీతంగా ఉండాలి మనుషులకి. ఎందుకంటే ఏది చెయ్యాలన్నా సరే ప్రపంచంలో పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం అనేది చేస్తేనే ముందుకు వెళ్తాము. ఎందుకు మాట్లాడుతున్నానంటే చిన్నప్పుడు మనం చాలా ఎక్కువగా నేర్చుకుంటాం. అంటే నడవడం నేర్చుకుంటాం, మాట్లాడడం నేర్చుకుంటాం, తినడం, పాకడం, కూర్చోవడం, ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఎదుగుదల చాలా ఫన్గా ఉంది, మనకి చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఎందుకంటే రోజు ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మనం చిన్నప్పుడు ఉన్నంత ఆనందంగా పెద్దయ్యాక ఉండలేము. చాలా తక్కువ సందర్భాల్లో అంతలాగా ఉంటాం మనం. ఈ ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆ క్షణాన్ని ఆనందించడం మానేసాం.
ఎదగడానికి కావాల్సిన ఏ అవసరాన్నైనా సరే పక్కకు పెట్టేసి జీవితాన్ని కేవలం ఏదో చక్రంలా తిప్పుతున్నాం అనమాట. పొద్దున్న లేస్తాం, వండుకుంటాం, తింటాం, ఉద్యోగానికి వెళ్తాం లేదా వ్యాపారానికి వెళ్తాం, ఆ పని చేస్తాం, సాయంత్రం వస్తాం, రిలాక్స్ అవుతాం, నిద్రపోతాం. ఇది ఒక రెగ్యులర్ సైకిల్ లాగా ఉంటుంది తప్పించి వేరేగా లైఫ్ని మార్చడానికి ఏదైనా పని కొత్తగా చేయడం కానీ, ఏదైనా విషయం కొత్తగా నేర్చుకోవడం కానీ, ఎవరినైనా మనుషుల్ని కొత్తగా కలవడం కానీ, ఇలా ఎలాంటి కొత్త పనులు మనం చెయ్యము, నేర్చుకోము. అప్పుడు లైఫ్లో ఫన్ ఎక్కడి నుంచి వస్తుందండి? చేసే పనినే పదే పదే చేస్తే, మాట్లాడే మాటలనే పదే పదే మాట్లాడితే ఏమీ ఉపయోగం ఉండదు. కొత్తగా ఏదైనా నేర్చుకుని మీరు చేస్తూ ఉంటే లైఫ్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ ఉంటుందో ఒక కొత్తదనం వల్ల ఎప్పుడూ ఆనందం కలుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొత్తదనం మనం సాధారణంగా ఇప్పుడు కొనుక్కునే వస్తువుల్లో చూస్తున్నాము. లైక్ కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఆ రోజు వేసుకున్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. కొత్త వస్తువు కొనుక్కుంటాం, ఆ రోజు మనం ఆనందంగా ఉంటాం. అది చాలా తక్కువ కాలం మాత్రమే మనతో ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకుంటామో ఆ ఆనందం ఎక్కువ కాలం మనతో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేర్చుకున్న కొత్త విషయాలతోటి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఈ నేర్చుకోవడం మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవడం చాలా అవసరం. అలాగే పర్స్పెక్టివ్ అంటాం కదా, అంటే దృష్టికోణం. ఈ దృష్టికోణంలో మాత్రం ప్రతి వ్యక్తికి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, కానీ యాక్చువల్ రియాలిటీ వేరేగా ఉంటుంది. సో ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు కానీ, లేదా ఒక విషయాన్ని మీ అంతట మీరుగా ఒక అవగాహన తెచ్చుకుని దాని మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు కానీ అసలు దాని గురించి నిజానిజాలు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. మీ పర్స్పెక్టివ్, మీ దృష్టికోణం ఏదైతే ఉందో ఒకవైపు నుంచే చూసి అదే ఫైనల్ అని మాత్రం అనుకోకుండా అసలు ఆ వస్తువు వెనకాల, ఆ సందర్భం వెనకాల, ఆ వ్యక్తి వెనకాల మొత్తం చుట్టూ ఏం జరుగుతోంది అనే మొత్తం విషయాన్ని తెలుసుకున్నాక మాట్లాడదాం. అప్పుడు మనకు ఒక కరెక్ట్ అయిన అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందన్నమాట. లేదంటే అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. మనం చెప్పినా చెప్పకపోయినా, మనం చేసినా చేయకపోయినా అభిప్రాయాలు అనేవి నడుస్తూనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే సరైన అవగాహనతో ఆ అన్ని రకాల దృష్టికోణాలతోటి అందరి దృష్టికోణాలని అర్థం చేసుకుంటూ ముందుకెళ్తామో అప్పుడు మనకు వచ్చే అభిప్రాయం అనేది చాలా కరెక్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరు ఎక్కడ కూడా నిర్ణయాలు కూడా తప్పుగా తీసుకునే అవకాశాలు ఉండవు. సో ముందుగా మనం ప్రాక్టీస్ చేయవలసిన ఈ విచక్షణలో ఏంటంటే కొత్తగా ఆలోచించాలి, అలాగే క్యూరియాసిటీ కలిగి ఉండాలి, అలాగే జడ్జిమెంట్ అనేది కొంచెం పక్కన పెడితే బాగుంటుంది. కొత్తగా నేర్చుకుని కొత్తగా చేసే అవకాశాలను వెతుకుంటూ ఉండడం, అలాగే దృష్టికోణాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఒక కోణంలో మన మెంటల్గా స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేది నా ఆలోచన. సరే, మీ అభిప్రాయాల్ని ఈ వీడియో విన్న తర్వాత కింద కామెంట్స్లో తప్పక తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుస్తాను. థ్యాంక్ యూ.